హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్లో నిర్వహించిన రేవ్ పార్టీని మాదాపూర్ ఎస్వటి పోలీసులు భగ్నం చేశారు. 18 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 18 మందిలో ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సినీ రంగానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. 6 యువతులు ఉన్నట్లు తెలుస్తుంది. నిందితుల నుంచి గంజాయి ప్యాకెట్లు, ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బర్త్డే పార్టీ సందర్భంగా రేవ్ పార్టీ నిర్వహించినట్లు సమాచారం. 3 డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని పోలీసులు వెల్లడించారు. 2024 రాత్రి సమయంలో అందాజ 1 గంట ప్రాంతంలో నమ్మదగిన సమాచారం ప్రకారం టీఎన్యూఎస్ కాలనీ అలయబలై చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. మేము సిబ్బందితో కలిసి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక 40 గ్రాములు డ్రై గాంజా దొరికింది. అదేవిధంగా ఒక హుక్కా పాట్, మిగిలిన కొంత మద్యం సేవించిన సీసాలు, మద్యం బాటిల్స్, తదితర వివరాలన్నీ ఇక్కడ మాకు సేకరించడం జరిగింది. దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే 3కి టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేసి చూస్తే 3 పాజిటివ్ వెళ్ళింది. వాళ్ళని తదుపరి పరీక్షల నిమిత్తము హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు 12 మంది యువకులు, 6 మంది యువతులను అదుపులో తీసుకున్నాం. ప్రస్తుతం వాళ్ళు విచారిస్తున్నాం. విచారించిన తర్వాత వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. కిట్ ఒక టెస్ట్ ఉంటుంది, కిట్ ఉంటుంది. ఆ కిట్ ద్వారా టెస్ట్ చేసాం. అది దాంట్లో మనకు 3కి పాజిటివ్ అని తేలింది. దాన్ని మనం ధృవీకరించుకోవడానికి ఫర్దర్ గా ల్యాబ్ పంపిస్తాం. మనకి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్, అదర్ ఫ్లూయిడ్స్ అవి తీసుకొని ల్యాబ్ పంపించారు. 6 మంది అమ్మాయిలు అందరు, ఇంక్లూడింగ్ అందరు కలిసి బర్త్డే పార్టీ చేస్తారు. అక్కడ ఆదిత్య అనే దాంట్లో ఒక 2 పనిచేస్తామని చెప్పారు. వాళ్ళు ఆర్టిస్ట్ అని కాదు, కానీ దాంట్లో జూనియర్ ఆర్టిస్ట్ ఆ స్థాయిలో అక్కడ దాంట్లో పనిచేస్తామని చెప్పారు. యువకులు కొనుక్కున్నదా గాంజా తీసుకొచ్చిన అతను ఈ వరుణ్ అని చెప్పేసి ఏం చెప్తాడంటే డూల్ పెట్టుకుని తీసుకొచ్చని చెప్పాడు. 50 వరుణ్ లేదు, వీరపనేని వరుణ్ అతను డూల్ పెట్టుకెళ్ళి 50 గ్రామ్స్ నేను కొనుక్కొని వచ్చాను, దాన్ని మేము కన్జ్యూమ్ చేసాం కొంత అని చెప్పారు. ఇల్లు అయితే ఇప్పుడు ఇంకా మనం డీటెయిల్స్ తీసుకుంటున్నాము. ఆదిత్య అని అతనితో పాటుగా 3 కలిసి బ్యాచిలర్ రూమ్ లో ఉంటుంది అతను అనుకోవడానికి. ఇంటి ఓనర్ వివరాలు, అవి ఆ ఫ్లాట్ ఓనర్ వివరాలు తీసుకునే క్రమంలో